గణనాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిः సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతీ ధీనామభిత్రయవతు శ్రీమహాసరస్వత్యై నమో నమః ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు సెప్టెంబర్ 18వ తేదీ బుధవారం. ఈనాటి పంచాంగం వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధనామ సంవత్సరం దక్షిణాయనం. వర్ష ఋతువు భాద్రపద మాసం. పౌర్ణమి ఉదయం 8:49 వరకు ఉంది. పూర్వభద్ర పగలు 12:55 వరకు ఉంది. ఈ రోజున మరి వర్జన్ రాత్రి 9:45 నుంచి 11:17 వరకు ఉంది. అలాగే ఈ రోజున మధ్యాహ్నం దుర్ముహూర్తం 11:31 నుంచి 12:19 వరకు ఉంది. విజయవాడకు సూర్యోదయం 5:52, సూర్యాస్తమయం 5:55. ఈరోజు సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి రాత్రి 8 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 12 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. మరి ఈనాటి గ్రహచారాన్ని చూస్తే రవి, శుక్ర, కేతు 3 గ్రహాలు కూడా కన్యారాశిలో ఉన్నాయి. బుధుడు సింహంలో ఉన్నారు. గురువు వృషభంలో, కుజుడు మిథునంలో, శని కుంభంలో, చంద్రరాహులు ఇద్దరు కూడా మీనంలో ఉన్నారు. వాటి నుంచి మంచి మహాలయ పక్షాలు ప్రారంభమైనాయి. ఈ మహాలయ పక్షాలు అనేది పితృపర్వాలు, పితృదేవతలకు బాగా ప్రీతికరమైన రోజులు. ఈ సమయంలో కనుక ఎవరైనా సరే ఇక్కడి నుంచి 15 రోజులు తండ్రి లేని వాళ్ళు దీక్షగా వాళ్ళ పితృదేవతలను ఉద్దేశించి తర్పణాలు వదిలితే వాళ్ళు అనుగ్రహించి మీకు కావలసినటువంటి కోరికలన్నీ కూడా తీర్చే అవకాశాలు కనబడుతూ ఉంటాయి. అన్ని విషయాల్లోనూ కూడా పితృదేవతల యొక్క అండ లభిస్తే ఎన్ని విజయాలైనా సాధించవచ్చు. దేవతలను ఉపాసిస్తే వీళ్ళు మీకు కావాల్సినటువంటివి, మీకు కోరుకున్నవి ఇస్తారు. అయితే మరి పితృదేవతలు కనుక శాంతించి వాళ్ళు కనుక అనుగ్రహిస్తే మీకు ఏం కావాలో మొత్తం వాళ్ళే చూసి మీ భవిష్యత్తుకి ఏది ఉపయోగపడుతుందో అట్లాంటి కోరికలన్నీ కూడా వాళ్ళు తీర్చే అవకాశాలు వస్తూ ఉంటాయి. మరి అందరూ కూడా పితృదోషం వల్ల ఇబ్బంది పడుతున్నాం అనేటువంటి భావనలో ఈ మధ్యన కొత్తగా జాతకాల్లో అందరూ కూడా చూపించుకుంటున్నారు. వాటికి శాంతులు అంటున్నారు. శాంతులు అని చెప్పేసి ఏవో పూజలు చేస్తే పితృదోషాలు లభిస్తాయనడానికి ఎక్కడ ఆధారాలు సరైనటువంటి లేవు. పితృదోషాలు ఉన్నవాళ్ళు నిజంగా పితృదోషాలు ఉంటే అటు పితృ సంబంధమైన కార్యక్రమాలు చేయాలి. ఇలాంటి మహాలయ పక్షాలు కానీ, సంక్రమణ దినాలు కానీ, అమావాస్యలు కానీ ఎవరైతే సద్వినియోగం చేసుకుని పితృదేవతలను ఉద్దేశించి తర్పణాలు వదులుతారో వాళ్ళందరికీ కూడా పితృదేవత అనుగ్రహం లభించి చాలా విజయమైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అందరూ కూడా ఈ 15 రోజులు మహాలయ పక్షాలను సద్వినియోగం చేసుకుంటారని చెప్పి ఆశిస్తూ ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. అందరితోనూ తెలివిగా మాట్లాడతారు, ఓర్పుగా వ్యవహరిస్తారు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. డబ్బులు ఖర్చులు బాగా పెరుగుతాయి. ప్రతి పనికి కూడా భయపడి మధ్యస్థంగా వదిలేసే లక్షణాలు ఉంటాయి. చాంచల్యం బాగా పెరుగుతుంది. సరైనటువంటి దృష్టి క్రమాన్ని ప్రతి పని మీద చూపలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అశ్విని నక్షత్రం వాళ్ళు చాలా జాగ్రత్తలు వహిస్తూ ముందుకు వెళ్ళాలి. భరణి నక్షత్రం వాళ్ళకి కుటుంబ సమస్యలు పెరిగే అవకాశం వస్తుంది. కృత్తిక 1వ పాదం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా చాలా సునిశ్చితంగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. వృషభ రాశి. చాలా చక్కగా వ్యవహరిస్తారు, ధైర్యంగా ఉంటారు, తెలివిగా వ్యవహరిస్తారు. కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకుంటారు. మీ కుటుంబ ఆచార వ్యవహారాలు తగ్గట్టుగా ఇవాళ ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా సమయపాలనతో పూర్తి చేసుకునే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కృతిగా 2, 3, 4 పాదాల వాళ్ళు తెలివిగా, ఓర్పుగా ముందుగానే ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఏం చేయాలి, మనం ఎవరితో ఎట్లా సంప్రదించాలి, ఎవరితో ఎట్లా ప్రవర్తించాలి అనే విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. తద్వారా విజయాలు సాధించే అవకాశం ఉంది. రోహిణి నక్షత్రం వాళ్ళకి కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం చాలా బాగుంటుంది. చాలా కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. మృగశిర 1, 2 పాదాలు వాళ్ళకి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో సమస్యల్ని ముందుగానే పసిగట్టి దానికి తగ్గట్టుగా మీరు ప్రయత్నాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళి విజయాలు సాధించే అవకాశం వస్తుంది. మిథున రాశి.
కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ఇక్కడ చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు వచ్చే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు వచ్చే అవకాశం వస్తుంది. ఈ యొక్క రాశి వాళ్ళు మొత్తం మీద ఆహార అలవాట్లు, ఉద్యోగ వ్యాపార విషయాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు చేసే విషయంలో జాగ్రత్తలు, ఇవి రెండు కూడా పట్టుకుని ముందుకు వెళ్తే, వాటిలో జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్తే చాలా మటుకు మంచి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. మృగశిర 3-4 పాదాల వాళ్ళు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ఈ రోజున కుటుంబ ఉద్యోగ వ్యాపార విషయాల్లో సమతూకంగా న్యాయం చేయలేక, నిర్ణయాలు చేయలేక ఇబ్బంది పడే అవకాశం వస్తుంది. పునర్వసు 1-2-3 పాదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చాలా బాగా నడుస్తూ ఉంటాయి. తర్వాత కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజున తెలివి, ఓర్పు రెండు కూడా కొంచెం దూరంగా ఉంటాయి. ఏ పని చేయాలన్నా చాలా ఓర్పు అవసరం, కానీ ఇవాళ ఓర్పే మీకు తగ్గుతూ ఉంటుంది. ఏ పని మీద దృష్టి కేంద్రీకరణ సరిగ్గా చేయలేరు. దాని మూలంగా కొంచెం చికాకులు పడే అవకాశం ఉంది. ఉద్యోగం వ్యాపార విషయాల్లో మీరు చాలా సునిశ్చితమైనటువంటి ఆలోచన చేయాలి. అందరితోనూ కూడా చాలా జాగ్రత్తగా మీరు మాట తీరును ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా బహు శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి సూచిస్తున్నాం. పునర్వసు 4 పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగున్నప్పటికీ కూడా ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఒత్తిడి వచ్చే అవకాశం ఉంది. పుష్యమి నక్షత్రం వాళ్ళకి వాళ్ళ కార్యక్రమాలని కూడా చాలా జాగ్రత్తగా, ఓర్పుగా పరిశీలించుకుంటూ ముందుకు వెళ్ళమని, ఇతరుల వ్యవహారాలు జరిగే పోవద్దని చెప్పేసి ప్రత్యేకమైన సూచన చేస్తున్నాం. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాలని కూడా చాలా సునిశ్చితంగా పరిశీలించి ఏ పని ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేయవచ్చు, ఎప్పుడు చేయకూడదు అనే విషయంలో ఒక జాగ్రత్తకరమైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. సింహరాశి. అద్భుతమైన రోజు ఈరోజు చెప్పాలంటే. కేవలం మీకు శని సంచారం మూలంగా పనులు ఆలస్యం అవుతాయి, కానీ అన్ని పనులు సానుకూలంగా అవుతాయి. కుటుంబ విషయాల్లో చక్కటి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మీకు ఏదైనా సమస్యాత్మకమైనటువంటి పరిస్థితి ఏర్పడితే కనుక ఆ సమయంలో మీరు ఈ అనుకూల స్థితి కోసం చెప్పి చేసే ప్రయత్నాలని కూడా మీరు తెలివిగా, ఓర్పుగా ప్రవర్తించి సానుకూలం చేసుకోవడంలో సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఏదైనా ఈ రాశి వాళ్ళు బాగా ఓర్పుగా వ్యవహరించడంలోనే చక్కటి విజయాలు పొందే అవకాశం వస్తుంది. ఇతరమైనటువంటి అంశాల్లో మీ దృష్టిని చాలా దూరంగా ఉంచమని చెప్పి సూచిస్తూ ఉన్నాం. తర్వాత మఘా నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా స్వయంగా చూసుకోవడం మంచిది. పుబ్బా నక్షత్రం వాళ్ళు వాళ్ళ కార్యక్రమాల్లో కొంచెం చికాకులు పొంది వాటన్నిటిని కూడా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఉత్తర 1 పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలన్నీ కూడా చాలా సానుకూలం అవుతూ ఉంటాయి. కన్యారాశి. అన్ని పనులు వేగంగా సాగుతూ ఉంటాయి. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా బుద్ధి కుశలత ప్రదర్శిస్తారు. డబ్బులు అవసరం తగిన విధంగా అడ్జస్ట్ అవుతూ ఉంటాయి. మీరు మాత్రం ఎవరికి ఎటువంటి హామీలు ఇవ్వద్దు. కుటుంబ వ్యవహారాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు కుటుంబ సభ్యులతో సంప్రదించిన తర్వాత కొన్ని వ్యవహారాలు చేయడం మూలంగా కొన్ని దీర్ఘకాలికంగా సమస్యలు రాకుండా ఉండే అవకాశం వస్తుంది. అలాగే ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి కొంచెం ఆరోగ్య విషయంలో పాత సమస్యలు తిరగబెట్టకుండా జాగ్రత్తలు తీసుకోమని చెప్పి సూచిస్తున్నాం. హస్త నక్షత్రం వాళ్ళు ఈ రోజున బుద్ధిమాంద్యాన్ని బాగా పొందుతారు. చేయవలసిన పనులు మర్చిపోవడం మూలంగా కొంచెం చికాకులు పొందే అవకాశం వస్తుంది. చిత్త 1, 2 పాదాల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సుఖంగా, శాంతంగా కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. తర్వాత తులారాశి. ప్రతి పని కూడా స్వయంగా చూసుకుంటూ లాభదాయకంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా అద్భుతమైనటువంటి ప్రణాళికలు చేసి కార్యక్రమాలను కూడా విజయవంతం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విశాఖ 2, 3, 4 పాదాల వాళ్ళకి విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళకి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆర్థిక లావాదేవీలు కొంచెం ఇబ్బందికరంగా నడుస్తూ ఉంటాయి. స్వాతి నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా కూలంకషంగా పరిశీలించి జాగ్రత్తగా, ఓర్పుగా నిర్ణయాలు తీసుకుంటారు. సమస్యల్లో దగ్గరికి కాకుండా వీళ్ళు బయటపడే అవకాశం ఉంది. చిత్త 3, 4 పాదాల వాళ్ళకి సంబంధించి కొంత
ప్రశాంత చిత్తంతో కార్యక్రమాలను కూడా నడిచే అవకాశం కనబడుతుంది. వృశ్చిక రాశి. అన్ని కార్యక్రమాలు వేగంగా నడుస్తాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అందరూ బాగా సహకారం చేసే అవకాశం ఉంది. అన్ని విషయాలను కూడా విజయాలు సాధించే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీరు బహు శ్రద్ధ జాగ్రత్త కనబరిచి అన్ని పనులు కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఇక్కడ విశాఖ 4వ పాదం వాళ్ళు ఆర్థిక లావాదేవీలను కూడా చాలా చక్కగా నడుపుకుంటారు. కుటుంబ వ్యవహారాలు బాగా నడుపుకుంటారు. తర్వాత అనురాధ నక్షత్రం వాళ్ళు ఉద్యోగంలోనూ అలాగే ప్రయాణ విషయంలోనూ అలాగే పనిముట్ల వాడకంలోనూ ఇబ్బందులు కొని తెచ్చుకునే అవకాశం ఉంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సుఖంగా శాంతంగా కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. ధనురాశి. గురువు షష్ఠం, కుజుడు సప్తము. మీరు వీలైనంత వరకు రాబోయే సంవత్సర కాలం కూడా ఆరోగ్య విషయంలో కానీ, రుణ విషయంలో కానీ, కలహాల విషయంలో కానీ చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు శ్రద్ధగా జాగ్రత్తగా నడుపుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ఎవరి మాట వినదు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళండి. సమస్యలు లేనటువంటి జీవితాన్ని గడపడానికి మీరు ప్రత్యేకంగా ప్రయత్నాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. మూలా నక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళేందుకు బాగా కాలం అనుకూలిస్తుంది. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు వాళ్ళ కార్యక్రమాల్లో చికాకులు పడతారు. అయితే దీనికి సంబంధమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా మీకు ఇబ్బందికరమయ్యే అవకాశం ఉంది. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళకి ఈ రోజున చాలా చక్కటి సానుకూల స్థితి ఏర్పడే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. మకర రాశి. గ్రహచారం చాలా అనుకూలంగా ఉంది. అటు కుటుంబ వ్యవహారాలు కానీ, ఇటు ఉద్యోగ వ్యాపార విషయాలు కానీ బాగా చూసుకునే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ఆనందంగా జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఇక్కడ ఈ రాబోయే వారం రోజులు కూడా మీకు కొంతవరకు రవి సంచార ప్రభావంలో కొంత ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. దాని మూలంగా స్నేహితుల ద్వారా కానీ, నమ్మిన వారి ద్వారా కానీ ఇబ్బందులు వచ్చే అవకాశం వస్తుంది. కాబట్టి ప్రతి పని కూడా మీరే స్వయంగా చేసుకోవడం, ఎవరి మీద ఆధారపడకుండా ఉండడం, స్నేహితుల వలన కూడా ఇబ్బందులు లేకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం అవసరం. ఈ రాసినటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం మూలంగా అన్ని కార్యక్రమాల్లోనూ కూడా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కుంభరాశి. కుటుంబ విషయాల్లో, ఉద్యోగ విషయాల్లో, వ్యాపార విషయాల్లో అన్నిట్లోనూ కూడా ఏదో రకమైన చికాకులు మీద పడే అవకాశం వస్తుంది. మీరు కొన్ని పనులు మర్చిపోతారు, కొన్ని పనులు చేయబుద్ధి కాదు. వీలైనంతవరకు రెస్ట్ తీసుకున్నటువంటి ఫీలింగ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. దీని మూలంగా కొంచెం సమస్యలు పెరిగే అవకాశం వస్తుంది. మీరు ప్రధానంగా ఉదయకాలంలోనే ముందు ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయి మీ యాక్టివిటీలోకి రండి. షేర్ వ్యాపారులు, మార్కెటింగ్ ఉద్యోగస్తులు చాలా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోతే ఇబ్బంది పడే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళమని చెప్పేసి సూచిస్తున్నాం. అలాగే పూర్వభద్ర 1, 2, 3 పాదాలు వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. అలాగే శతభిష నక్షత్రం వాళ్ళకి కుటుంబ వ్యవహారాల్లో చిన్న చికాకులు రావడం సరి చేసుకోవడం జరుగుతుంది. ధనిష్ట 3, 4 పాదాలు వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పి సూచిస్తూ ఉన్నాం. మీన రాశి. ప్రతి కార్యక్రమాన్ని కూడా సునిశ్చితంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటారు. మీకు భవిష్యత్తు బాగుంటుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా సమస్యలు లేకుండా జరిగే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్ మహేషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.